మరి ఇప్పుడు గోధుమ పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకులు 4, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, అరటిపండు 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి గోధుమ పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుభాషిణి గారు రెడీయా? రెడీ అండి. బేసిక్ గా గోధుమ పాయసం అంటే గోధుమ తాలికలు చేస్తూ ఉంటాం. ఇది వెరైటీగా పిండితోనే చేస్తున్నాము. పిండితోనేనా? మరి పిండితో మనకి ఇట్లా కొంచెం బాగా ఇట్లా ముద్దగా అట్లా అయిపోదా అండి? అవదండి, మనం కొంచెం ఫ్రై చేస్తాం. షాలో ఫ్రై చేసేసి ఓకే ఓకే పాలు అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, క్రీమ్ లాగా వస్తుంది. టైప్ లో వస్తుంది. దాంట్లో బనానా కూడా యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. పాయసం అనగానే ఫస్ట్ కిస్మిస్, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్. సో పాయసము, హల్వా వీటిలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి టెక్స్చర్ కొంచెం మధ్యలో ఇవి నట్స్ తగులుతుంటే బాగుంటుంది. కొంచెం వేడయ్యాక ఇది వేసేద్దాం. సో వేయించి తీసేస్తారా? వేయించి తీసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయినాక బౌల్లో తీసుకుందాం. సో బెల్లంతో చేస్తున్నారా ఇది? బెల్లం. ఓకే ఓకే. బెల్లం, షుగర్ కూడా యాడ్ చేస్తారా? ఒక 2 స్పూన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే. సో మీరు వర్కింగ్ సుభాషిణి గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. పిల్లలు చిన్న పిల్లలు అనేసి. సో తిని కాకుండా ఇంకొక బాబు ఉన్నాడు. చిన్నవాడా? 5 years. 5 years. ఓ. ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో మీ బాబు పేరు ఏమిటి? జగదీశ్వర్. జగదీశ్వర్, చక్కగా అర్థమయ్యే పేరు పెట్టారు ఈ మధ్య పిల్లల పేర్లు. పాప పేరు లక్ష్మీప్రియ. అవును. తను అట్ల తద్ది పండగ రోజే పుట్టింది. తను అట్ల తద్ది పండగ రోజు పుట్టిందా? అలా అని నక్షత్రాన్ని బట్టి కూడా లాస్టం వచ్చింది. ఇంకా లక్ష్మీదేవి పేరు పెట్టుకున్నా అనమాట, లక్ష్మీప్రియ అని. వెరీ గుడ్. బనానా కొంచెం ఫ్రై చేద్దాము. ఓ బనానా కూడా ఫ్రై చేసుకోవాలా? ఓకే ఓకే. పిల్లలు కొన్ని ఫ్రూట్స్ తినరు. అవును. సమ్టైమ్స్ ఇలా. పిల్లలు బనానా తినరా? బనానా బాబు తింటాడు. పాప తిందా? పాప తినదు. ఇష్టం లేదా లక్ష్మీప్రియ నీకు? ఇష్టమా? మరి మమ్మీ ఇష్టం లేదు అంటున్నారు. తినదు. తినమండి. తీసేసుకుందాం బౌల్లోకి. ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేద్దాం. ఇది జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకుందాం. సో కొంచెం గోధుమ పిండికి ఆ పచ్చి టేస్ట్ ఉంటుంది కదా, అది లేకుండా, పచ్చి వాసన లేకుండా. ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను ఫార్మా కంపెనీలో వర్కర్. పేరు? అంకారం. ఓ, ఆయన కూడా అమ్మవారి పేరండి. అవునా? మీ ఇంట్లో అందరూ అలా అనమాట. మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీకోసమే మేము వచ్చాను చూడడానికి. సో సరిపోతుందా ఇలాగా? చాలు. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే. ఎక్కువ కావాలా? కొంచెం పర్లేదు, కొంచెం పోయండి. నాకెందుకో ఈ గోధుమ పిండితో కొంచెం భయంగా ఉంది. బేసిక్ గా లంప్స్ ఫామ్ అవ్వకుండా మనం కలుపుకోవాలి. ఓకేనండి. ఓకే అండి, దగ్గరకు వచ్చేసింది కదండి. కొంచెం బెల్లం వేసుకుందాం. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. షుగర్ కూడా వేసుకుందాం. సో ఇదంతా మిక్స్ అయిపోయి కొంచెం మిక్స్ అయ్యే వరకే. ఇది మనకి టెక్స్చర్ ఎలా ఇలా కొంచెం గట్టిగానే ఉంటుందా? లేదండి, పాలు పోస్తాం కదా. ఓకే. కొంచెం పాయసం లాగా. ఓకే. సో మనకి బేసిక్ గా అంటే ఇది వేడి మీద ఉన్నప్పుడు అలా ఉంటుంది, కొంచెం చల్లారితే ఎలా అయినా గట్టి పడిపోతుందేమో కదా. అవునండి. సో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం మిల్క్ ఎలా తిన్నా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంతమంది కావాలని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుని చల్లగా కూడా తినొచ్చు. ఓకే ఓకే. మా పాప సరస్వతి మంత్రం చెప్తుందంట. అవునా? మీరు మిల్క్ ఏమైనా యాడ్ చేస్తారా? మిల్క్ యాడ్ చేస్తాం. సో ఇది మీరు కుక్ చేస్తుండండి, ఇలాగ దాంతో చెప్పండి. ఓకే అండి. పాలు యాడ్ చేద్దాము. సో మీరు చూస్తూ ఉండండి, ఇలాగ నేను అంత చెప్తాను. చెప్తావా లక్ష్మీప్రియ? సరస్వతి నమసుభ్యం వరదే కామరూపిణి విచారంభం పరీక్షామి సిద్ధిరి భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని విచ్చం పద్మాలయాదేవి సామం పాతు సరస్వతి. వెరీ గుడ్. ఇలాచి పౌడర్ వేద్దాం కొంచెం. ఓకే, బాగుంది టెక్స్చర్, ఏదో సాఫ్ట్ సాఫ్ట్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఒక 1 స్పూన్ ఫస్ట్ లో వేసాం కొంచెము. ఓకే, కొంచెం పైనుంచి వేసాం. నెయ్యి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. బాగుంది. స్వీట్ లో ఎక్కువ నెయ్యి ఫ్లేవరే బాగుంది. అవును, కమ్మగా ఉంటుంది. ఇది హల్వా టైప్ లో ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాము. ఓకే, సో బనానా కూడా దించిన తర్వాత యాడ్ చేస్తారా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని బనానా యాడ్ చేద్దాము. గోధుమ పిండి పాయసం రెడీ. సూపర్. ఓకే అండి, మరి గోధుమ పాయసం కూడా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, అరటిపండు వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గోధుమ పిండి వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, పంచదార వేసి పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన అరటిపండు ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పాయసం రెడీ. ఓకే, మరి గోధుమ పాయసం తయారీ విధానం కూడా చూసారు కదా. ఇది కూడా వెరైటీ పాయసం. సో రాహుల్ తీసుకో. బనానా యాడ్ చేయడం వల్ల కొంచెం బనానా ఫ్లేవర్ వచ్చింది కదా. బాగుంది. ఎసెన్స్ లాంటివి ఆడకుండా కొంచెం నేచురల్ ఎసెన్స్ లా ఉంది యాక్చువల్ గా. అది అంటే ఆ బనానా వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్, స్మెల్ యాడ్ అయింది. బాగుందండి, సాఫ్ట్ సాఫ్ట్ గా. కొంచెం నెయ్యి కూడా బాగా పట్టించారు కదా. యా, టేస్టీగా ఉంది. కొంచెం ముందు ఆ పిండి వేయించి చేసినప్పుడు స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఐటమ్స్ బాగున్నాయి. ఇద్దరు రెడీలు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నచ్చిందా పాయసం? నచ్చిందా? వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. చక్కగా వచ్చి మంచి వెరైటీస్ చేసినందుకు. సుభాషిణి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సానిత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్, ఇది నీకు. సో లక్ష్మీ ప్రియ, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. ఓకే, మరి మధురం మమకారం సెగ్మెంట్ లో మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పాలమీగడలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకు 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు బాగా మృదువుగా రావడమే కాకుండా మంచి ఎరుపు రంగులోకి కూడా వస్తాయి. బాదం పప్పు తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ బాదం పప్పుని మంచి సౌందర్య సాధనంగా కూడా వాడుకోవచ్చు. ఎలా అంటారా? బాదం పప్పుని కాస్త నీళ్లలో నానబెట్టి పేస్ట్ లాగా చేసుకుని అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి అంతా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పప్పు అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. మామూలుగా నాన్ వెజ్ లో దొరికే ప్రోటీన్ అంతా కూడా పప్పులో దొరుకుతుంది. కాబట్టి శాకాహారులకైతే పప్పు చాలా మంచి ఆహారం అని చెప్పుకోవాలి. కానీ పప్పు చేసుకుంటూ ఉంటాం కానీ త్వరగా ఉడకదు అనే ఒక అపోహ మాత్రం పప్పు పట్ల ఉండిపోయింది. పప్పు త్వరగా ఉడకాలి అంటే సింపుల్, ఈ చిట్కా ఫాలో అవ్వండి. పప్పు ఉడికించేటప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ కనుక వేసి ఉడికించినట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. మసాలా వంటల్లో దోసకాయ రొయ్యల కూర, రొయ్యలు, దోసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాలి. మటన్ దో ప్యాజా, మటన్ ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాల్సినవి. కారంగాలో అపోలో ఫిష్, చేప ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్, డీప్ ఫ్రై కి సరిపడే నూనె కూడా కావాలి. షెఫ్ స్పెషల్ లో ఎగ్ కుర్మా, కోడిగుడ్లు, కొబ్బరి గసగసాల పేస్ట్, పెరుగు, మసాలా దినుసులు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటలను మీరు ప్రయత్నించండి.